హాయ్ టైగర్స్. రైల్వే స్టేషన్స్ లో టికెట్ కౌంటర్ లో వెయిట్ చేయకుండా చాలా సింపుల్ గా టికెట్ తీసుకోవాలంటే ఇలాంటి మిషన్స్ ఉంటాయి. ATVM మిషన్స్, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్స్. ఈ మిషన్స్ లో టికెట్ తీసుకోవడం చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనం MMTS లో పోవాలా, లేకపోతే ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ లో దేనికైనా కూడా జనరల్ టికెట్లు మాత్రం ఈ మిషన్స్ లో తీసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఇలా ఆల్ స్టేషన్స్ నొక్కండి. మీరు ఏ స్టేషన్ కి వెళ్ళాలో ఆ స్టేషన్ రైల్వే కోడ్ కానీ ఫుల్ నేమ్ కానీ కొట్టండి. ఇప్పుడు నేను సికింద్రాబాద్ పోవాలనుకుంటున్నాను, SC అంటే సికింద్రాబాద్ అని వచ్చింది. దీని మీద టైప్ చేయండి. దీని మీద టైప్ చేసిన తర్వాత MMTS కి పోతావా లేకపోతే అదర్ ట్రైన్స్ కి పోతావా? సరే MMTS కి పోవాలనుకుంటున్నాను, ఇగో పే అని కొడతాను. 8 కిలోమీటర్స్ ఉంది, ఇగో ఒక మెంబర్స్. అదే మనం ఒకరం కాకుండా ఇద్దరం వెళ్ళాలనుకున్నాం అనుకో, చేంజ్ ద డీటెయిల్స్ కొట్టాలి. ఇలా అబౌట్ అంటే మనం ఏమిటి, మనం ఒకరం పోతున్నామా ఇద్దరం పోతున్నామా అని చూసుకోవడానికి ఇగో దీని మీద నొక్కండి. మనం ఇద్దరం పోతున్నాం, ఇద్దరం పోవాలనుకుంటే. అదే మనం ఏమిటి 6 సంవత్సరాలు దాటిన 5 సంవత్సరాలు దాటిన పిల్లలు కానీ ఎవరంటే ఇగో ఇది కూడా నొక్కోవచ్చు. చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి MMTS లో పోతున్నామా, ఆర్డినరీ ట్రైన్ లో పోతున్నామా అనుకున్నాం, మనం ఆర్డినరీలో పోతున్నాం. ఆర్డినరీలో పోతున్నాం తర్వాత ప్లే కొట్టండి. ఇద్దరు మనుషులకు వచ్చి 10 రూపీస్, అంటే ఈచ్ వన్ ఒకరికైతే 5 రూపీస్ మాత్రమే. అమౌంట్ అనేది మనం పే చేయాలనుకుంటే మనం ఫోన్ పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఎనీ ఆన్లైన్ ద్వారా మనం QR కోడ్ ద్వారా పే చేసుకోవచ్చు అమౌంట్ అనేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు QR కోడ్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ఈ QR కోడ్ కానీ మనం కానీ అమౌంట్ కానీ పే కానీ చేసామంటే మనకి ఆటోమేటిక్ టికెట్ అనేది దీంట్లో నుంచి వచ్చేస్తుంది. ఇలా QR కోడ్ ఆన్లైన్ కాకుండా మనం డైలీ జర్నీ చేస్తున్నాము అనుకుంటే ఇలాంటి స్మార్ట్ కార్డ్స్ ఉంటాయి. ఇలాంటి స్మార్ట్ కార్డ్ యూజ్ చేసుకొని కూడా మనం టికెట్లు తీసుకోవచ్చు. రీఛార్జ్ కూడా ఆటోమేటిక్ గా టికెట్ కౌంటర్ లో చేస్తూ ఉంటారు. ఈ కౌంటర్ లో లైన్ లో నిలబడడం కన్నా ఇలా తీసుకోవటం చాలా ఈజీ. తర్వాత ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది ఉండదు.